హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ వైఎస్ అన్నే యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నూతన్కల్. సో ఎవరైతే పార్ట్ 1 వీడియో అయితే చూడలేదో పార్ట్ 1 వీడియో చూడండి. కింద నేను డిస్క్రిప్షన్లో అయితే పెట్టా. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఆ వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట. సో మీకు ఎక్కడ క్లారిటీ పోకుండా మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇంకేం లేట్ చేయకుండా మన వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇంకా స్టార్ట్ చేసేద్దాం. పక్కకు పెట్టేసుకోండి. శుద్ధోదకేనా స్నానం సమర్పయామి, స్నానానికి శుద్ధ ఆచమనం సమర్పయామి. ఒకసారి నా చేయి ఇటుపై కింద పెట్టేసి ఇది తీసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 ప్లస్లు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యున్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అలాగనే పాలు పెరుగు కూడా ఒక హాఫ్ పోయండి, దాంట్లో చెంబులో ఉన్నంత సగం పోసేసేయండి. పాలు పెరుగు ఒక స్పూన్ తో కలిపి పోయండి. ఓం ఆప్యాయ సతమైకుదయ విశ్వద స్తోమ ఉష్ణయం క్షీరేణ స్నాపయామే దరిక్రావర్ణోకారశం జిష్ణో రసస వాజినః సురభినోమకారతో ప్రాణ ఐగ్ముషితారిషుదో దదిన స్నాపయామే శుక్రవసే జ్యోతిరసి తేజోసి దేవోపసమిత్రేణ వశో సూర్యస్య రశ్మిభిః మధు వాతారుదాయ దేమదక్షరంద సింధవః మాద్వై ఏన సంతోషదే మధునక్తమ దోషదే మధు పార్దివః సాధోపవస దివ్యాయ స్వాదరింద్రాయ మేధసే స్వాదర మిత్రాయ వృషాయ వరుణాయ వాయువే యాప్పల్ నేరియాబల అపుష్పాయాస పుష్పణై. ఇప్పుడైతే పూజ అంతా కూడా అయ్యగారు మీ అందరం అయితే పైనుంచి చూస్తున్నాం. అండ్ ఒక మేస్త్రి అండ్ అంతే, ఇంకా మా మమ్మీ మా డాడీ మాత్రం లోపల నుంచి అయితే చేస్తున్నారన్నమాట. ఆ గుంట లోపల నుంచి మీ అందరమేమో చుట్టూ చూస్తాను నిలబడి. నిజం చెప్పాలంటే ఈరోజు మీ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం, అంటే నేను పుట్టినప్పటి నుంచి మాకంటూ స్పెషల్గా ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే మాత్రం ఇదే. అంటే ఇప్పుడు నాకు 27 ఇయర్స్ తర్వాత ఇంకా మా డాడీ వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఒక 50 ఇయర్స్ నుంచి ఒక డ్రీమ్ అనుకోండి, ఇట్లాంటి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి. ఇప్పుడు మేము ఉన్నాం చూసారు కదా, అది కూడా మాది హౌసే, మా ఓన్దే. బట్ ఏంటంటే అది హౌస్ కాదు, అది షట్టర్ అనమాట, కమర్షియల్ పర్పస్. అదేంటంటే ఇంకా ఉండడానికి ఉండదు. ఆ ఇంట్లో మీకు లోపలికి వచ్చినా కూడా కరెక్ట్ వెంటిలేషన్ ఉండదు, ఏముండదు. షట్టరు అది ఓన్లీ ప్యూర్లీ షాప్ పర్పస్ కోసం మాత్రమే. సో ఇంకా అట్లా కాకుండా ఓన్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఇల్లు అంటే ఇంకా ఇల్లే, అందులో ఇంకేం ఉండద్దు. సో అట్లయితే మాత్రం ఇదే మాకు ఫస్ట్ హౌస్. అండ్ అంతే, మేము అనుకున్న డ్రీమ్ హౌస్ కూడా ఇదే అనుకోండి. సో ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్లో అయితే ఒక 8 to 9 months తర్వాత అయితే ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది మీకు. నట్నే పట్టుకొని చుట్టూ చూపించేసాడు 3 సార్లు. హిరణ్ గాలి ఉంది కదా, హిరణ్ ఎవరాడ దమ్మదో అప్పో నందదాతే గాలి ఇట్లా వస్తే ఆరిపోద్ది. ఎట్లా పోయిందనుకో మాకు బాధ అనిపిస్తుంది. చుట్టూ చూపించేసాడు 3 సార్లు. ఒక అర్ధగంట తర్వాత అయితే పూజ మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. అండ్ తర్వాత సేమ్ మళ్ళీ ఏ నిచ్చెన వేసుకుని అయితే దిగిరో అదే నిచ్చెన వేసుకొని మళ్ళీ పైకి ఎక్కేసి ఇంకా మా డాడీ వాళ్ళు అయితే పైకి వచ్చేసారు అనమాట. పైకి వచ్చే ముందు ఇవన్నీ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా అట్లా మంచిగా దండం పెట్టుకొని మాకు ఇల్లు మొత్తం ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి మొక్కుకొని పైకి వచ్చేసారు. అండ్ పైకి వచ్చేసిన తర్వాత రిమైనింగ్ పూజ ఉంటుంది కదా, అది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆ ముట్టించిన అగరబత్తులు ఉంటాయి, అవి మా డాడీకి ఇచ్చేసి ఇంకా స్టార్ట్ చేసారు పూజ. ఇంకా అయ్యగారు అయితే అందరినీ కొబ్బరికాయలు కొట్టడానికి పిలిచిర్రు అనమాట. సో ఇంకా పూజ కూడా అయిపోవడానికి వచ్చేసింది. ఇంకా మనం కొబ్బరికాయలు కొట్టేస్తే కొంచెం సేపట్లో ఇంకా మొత్తం ఈ ఈవెంట్ కూడా అంతా కంప్లీట్ అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కట్టాలనేది ఒక పెద్ద డ్రీమ్ కదా, అట్లనే మాకు కూడా ఒక పెద్ద డ్రీమ్ అనమాట. సో ఫైనల్లీ అది ఈ రోజు అయితే మాత్రం నెరవేరబోతుంది. అంటే ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది ఆ డ్రీమ్. ఇంకా ఒక 8 to 9 monthsలో అయితే మొత్తం ఇంకా కంప్లీట్ కూడా అయిపోతుంది అనమాట. మా డాడీ అయితే లాస్ట్ ఒక 20 years నుంచి అనుకోండి మాకు ఒక స్టోరీ చెప్తా ఉంటాడు అనమాట, నాకు మా తమ్ముడికి. ఏంటంటే మనం ఇట్లా కట్టుకుందాం ఇల్లు, మనకి సపరేట్ బెడ్రూమ్స్ ఉండాలి, మనకు సపరేట్ ఒక జిమ్ రూమ్ ఉండాలి, అది ఇది అని చెప్పేసి మేమైతే 20 years నుంచి స్టోరీ విని మాకైతే చిరాకు పుట్టింది. కానీ ఫైనల్లీ ఇట్లయితే మాత్రం ఇంకా ఆ స్టోరీ కాస్త రియల్ అవ్వబోతుంది అనమాట. ఇంకా నేనైతే వెళ్ళి మా అమ్మమ్మని కూడా పిలుచుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నా కొబ్బరికాయ కొట్టడానికి. మా తాతయ్య
ఏంటంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చింది కదా, అప్పుడు లాస్ట్ టైము. సో అప్పుడు చనిపోయారు అనమాట. ఇంకా మా అమ్మమ్మ ఏంటంటే ఇంకా తెలుసు కదా ఆ సెంటిమెంట్ ఉంటుంది, ఇంకా వస్తే ఎక్కడ మళ్ళీ ఏమన్నా బ్యాడ్ జరుగుతుందేమో అని చెప్పేసి ఇంటెన్షన్తో రాలేదు. నేను చాలాసేపు రిక్వెస్ట్ చేసిన మా అమ్మమ్మని రమ్మని కొట్టమని, కానీ ఇంకా ఆమె అయితే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకు కూడా ఇంకెక్కువసేపు ఫోర్స్ చేయబుద్ధి కాలేదు. ఇంకా ఆమెకు కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చేసి ఇంకా తొందరగా అయితే వచ్చేసిన. నాకైతే మాత్రం మా అమ్మమ్మ రాకపోయేసరికి ఫుల్ బాధ అనిపించింది. అదే మా తాతయ్య అప్పుడు చనిపోకుండా ఉంటే ఇద్దరు, మా అమ్మమ్మ మా తాతయ్య వచ్చి కూడా ఇట్లా కొబ్బరికాయ కొట్టి వచ్చేవాళ్ళని చెప్పేసి కొంచెం మస్తు ఫీల్ అయిపోయినా నేనైతే. మన హిందూ సాంప్రదాయంలో అయితే మాత్రం భర్త చనిపోయిన వాళ్ళు ఇట్లా వచ్చేసి కొబ్బరికాయ కొట్టద్దు అని ఎక్కడైతే లేదనమాట. నేను గరకపాటి గారి ప్రవచనాల్లో కూడా నేను విన్నా. ఆయన కూడా ఆయన హౌస్ ఓపెనింగ్ కంట వాళ్ళ మదర్తోనే ఓపెన్ చేయించారంట. అప్పటికి వాళ్ళ ఫాదర్ చనిపోయి 20 years అయిందంట. అంటే ఇట్లా భర్త చనిపోయిన వాళ్ళు ఇట్లా ఓపెన్ చేయకూడదు, ఇట్లా కొబ్బరికాయలు కొట్టకూడదు అని ఎక్కడా లేదంట. ఆయన ఏం చెప్పారంటే మనసు మంచిది అవ్వాలంతే, భర్త ఉన్నా లేకున్నా అవన్నీ సంబంధం లేదు, మంచి మనసుతో వచ్చి అన్నీ మంచిగా జరగాలని చెప్పేసి మంచిగా మనసులో అనుకొని ఏదైనా చేయొచ్చంట. ఆయన అయితే అదే చెప్పారు. వాళ్ళ ఇంట్లో ఏది మంచి శుభకార్యం ఉన్నా కూడా వాళ్ళ మదర్తోనే చేపిస్తారంట. అండ్ నేను ఇక్కడ మన కూర్చున్న అయ్యగారిని కూడా అడిగిన, అయ్యగారు కూడా అదే చెప్పిండ్రు, వచ్చి పూజలో కూడా కావాలంటే పక్కన కూర్చోవచ్చు, అది అంతా ఏం లేదని చెప్పేసి. అసలు ఈ మూఢనమ్మకాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, కానీ ఇంకా మనోళ్ళు అయితే మాత్రం చాలామంది ఇంకా అందులోనే ఆ భ్రమలోనే ఉంటున్నారు, అయ్యే ఇంకా పాటిస్తున్నారు. బట్ అదంతా మాత్రం తప్పు. మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే గరికపాటి గారి ప్రవచనాలు ఏనండి, మీకు కూడా అందులో మన హిందూ సాంప్రదాయంలో ఉన్నాయి లేని ఏంటిది అనేది క్లియర్గా తెలుస్తుంది. నాకు కూడా, నేను కూడా తెలుసుకున్న తర్వాత చాలా అయితే షాక్ అయిపోయినా. అండ్ ఇక్కడ కింద చూడండి గుంటలో అది మన దీపం వెలుగుతుంది కదా జ్యోతి, అట్లా అది ఆరిపోయే వరకు అట్లనే ఉంచాలన్నమాట. అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవాలి. సో ఇప్పుడు దీనిపైన ఇంకా ఈ ఒక నిచ్చెన ఉంది కదా, నిచ్చెన పెట్టి రేకేసి దేంతోనన్నా ఒక క్లాత్ తోని కప్పుదామని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం. అది ఎంతసేపు వెలిగితే అంతసేపు అట్లనే ఉంచాలి. ఇంకా కమ్మరాజేశ్వరాంజమస్తైర్యాత్మగృహే లక్ష్మీరాజవస్తైరామ కేతయామాతకం ప్రజామసేమానోయకం సయజాతవే లోకామస్తంబురుజంజగదాభిప్రదాకేయస్తయామాపరిపాదయ పీఠస్థావాజదైవతాయే నమః మంగళనీరానుదీపాందర్శయామి. జలాదక్షిణోర్పయామి నమస్కారామి. ఒకటి పట్టుకుంటే ఒకటి కళ్ళగట్టుకోండి. అద మంత్రపుష్పం మహారత్ అందరికీ ఏంటి ఫస్ట్ మీరు, పిల్లలకి ఎందుకో తీసుకో, అందరు లేచి ఆరతి తీసుకోండి. కెమెరాలు తీసుకోండి ఆరతి. పూలు తీసుకొని అలాగే పిల్లలకు కూడా సద్యో జాతమర్వద్యామి సద్యో జాతాజవై నమో నమః వేనాదిమవేవ వస్తుమాం భగవద్వాయ నమః వామదేవాయ నమో సింధులు పూలు చేతులు సద్యో జాతమర్వద్యామి సద్యో జాతాజవై నమో నమః వేనాదిమవేవ వస్తుమాం నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమో కలవికరణాయ నమో కలవికరణాయ నమో బలప్రమదనాయ నమో సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతనే सर्वेभ्यः सर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः ईशानसर्वज्ञः सर्वभूतानां ब्रह्मा शिवो मे सदा शिवो स्वीकृतो मे प्रदक्षिणे कुरुमया देवा देवी వేదోక్త మంత్ర పుష్పాంజలి ఆత్మ ప్రదక్షిణ పూర్వక నమస్కార అక్షదాం సమర్పయామి. అంతే. ఇప్పుడు ఇక్కడ ఏదో నవధాన్యాలు అండ్ నీళ్లు చల్లాలంట. మొత్తం అట్టుంది మనం కట్టే ఏరియా మొత్తం అంతా కూడా ఇట్లా చల్లుతున్నారు. సో వ్లాగ్ చేయడానికి అయితే వీలుగా లేదు, అందుకని మ్యాక్సిమం నేను వీడియో తీసి పెట్టుకున్నా. అంటే ఇప్పటిదాకా కూడా మీరు వాయిస్ ఓవర్ అందుకే వినుంటారు, ఎందుకంటే ఇంకా ఇక్కడ ఏదో ఒక పని వస్తుంది, ప్లస్ ఇంకా వేరే వాళ్ళతో కొంచెం సేపు ఇచ్చి నేను తీపిచ్చిన అండ్ అంతే. ఇంకా అయ్యగారు మంత్రాలకి మనం బ్లాగ్ చేసినా వినిపించదు. అండ్ అంతే. నేను అనుకుంటే కొన్ని మంత్రాన్ని యాస్టీస్గా అట్లా పెడదామని చెప్పేసి అనుకున్నా. లైక్ న్యాచురల్ ఉంటుంది కదా. ఇంకా
ఏదో మనమే ఎప్పుడు మాట్లాడినట్టు కాకుండా. సరే హాయ్ చెప్పు. అయిపోయింది ఇంకా. శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయే సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ వేదశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. మంగళార్థ దేవుని చూపించండి ఫస్ట్. మంగళ నీరాని దీపాందరచయామే జలాదక్షిణ సమర్పయామే నమస్కారోమే. ఆ తర్వాత వాళ్ళకు కూడా కళ్ళకద్దండి. అదే మంగళార్థం. పొట్టు పెట్టండి తను. సెకండ్ థర్డ్ అక్కడ స్టార్ట్ చేద్దాం. చెప్పాలి ముందే. తీసుకోరా సాయి. పూజ అంతా కూడా సక్సెస్ఫుల్ గా అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ లో అయ్యగారు ఆశీర్వదిస్తున్నారు అందరినీ. కిరణ్ అయ్యగారు మీకైతే మెనీ థ్యాంక్స్. మీకున్న అన్ని వర్క్లను కూడా ఆపుకొని మా కోసం వచ్చినందుకు. అంతే మీరు రావడం కూడా మా అందరికి అయితే చాలా హ్యాపీగా ఉంది. ఈ భూమి పూజ అంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందుకు వచ్చిన చుట్టాలు అందరూ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ అంతే ఇక్కడ పక్కన ఒకటి ఎల్లో కలర్ పట్టా కనిపిస్తుంది చూసారు కదా, ఇదే ఆ గుంట. ఈ గుంటని క్లోజ్ చేయకుండా ఒక నిచ్చెన పెట్టి దానిపైన ఒక రేకేసి అండ్ అంతే ఇట్లా బస్తా కప్పు అయితే పెట్టినాం మేము. ఎందుకంటే అందులో ఒక జ్యోతి ఉందన్నమాట, అదే దీపం, అది వెలుగుతూనే ఉండాలి. అందుకని చెప్పేసి ఇదే ల్యాండ్ ఇక్కడ ఇల్లు రాబోతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ బయసన్ని యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సో నెక్స్ట్ వచ్చే బ్లాగ్ లో అయితే మాత్రం ఇప్పుడు ఇక్కడ ఇంటి దగ్గర బోర్ అయిపోతున్నాం. సో బోర్ సక్సెస్ అవుతుందా లేదా ఏంది అనేది మీకు తెలియాలంటే నెక్స్ట్ వీడియో అయితే ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా ఎడిట్ చేసి అయితే నేను పెట్టేస్తా. సో నెక్స్ట్ బ్లాగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, మిస్ అవ్వకండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం 4 మిలియన్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. అండ్ అంతే చాలామంది నోటిఫికేషన్స్ కూడా రావట్లే అని చెప్తున్నారు. మీరు కూడా మీ బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని ఆల్లో పెట్టుకున్నట్టు లేదో ఒకసారి చెక్ చేసుకోండి.